హలో, ఈరోజు మనం చిల్లీ పన్నీర్ తయారు చేసుకోబోతున్నాం. డీప్ ఫ్రై కాదు, సింపుల్గా చాలా ఆయిల్ తక్కువ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే పన్నీర్ స్టార్టర్ చేసుకుంటున్నాం అనమాట. దానికోసం పన్నీర్ పెట్టాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎండుమిరపకాయలు ఎక్కువ వద్దు, ఒక 4 లేదా 5, కాస్త కసూరి మేతి, ఇది మటుకి ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు, కొద్దిగా జీడిపప్పు, కొంచెం ధనియాల పొడి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఎవరెస్ట్ గరం మసాలా వేస్తున్నా, మీ దగ్గర ఏ మసాలా ఉంటే అది యాడ్ చేసుకోండి, కొద్దిగా పసుపు అండ్ ఈ మసాలాకి సరిపడా ఉప్పు. అలాగే ఓట్స్ వేస్తున్నాను. నా దగ్గర అయితే ప్లెయిన్ ఓట్స్ లేవు, మసాలా ఓట్స్ ఉన్నాయి, అవి వేసేస్తున్నాను ఇందులో. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పౌడర్ చేసేసి తర్వాత పెరుగేసి వేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. కొంచెం పేస్ట్ లాగా అవ్వకపోతే కాస్త వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇలా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని తీసుకున్నాను. దీన్ని మనం ఫస్ట్ మిడిల్లోకి కట్ చేసి, మళ్ళీ మిడిల్లోకి కట్ చేసి, ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ప్లేట్లోకి మసాలా వేసేసుకోండి. ఓట్స్ వేయడం వల్ల చక్కగా అతుక్కుంటుంది అన్నమాట పన్నీర్కి, లేకపోతే ఆ మసాలా పన్నీర్కి చక్కగా అతుక్కోదు. ఇది చాలా ఉంటుంది మసాలా. జీడిపప్పులో ఉన్న కమ్మదనం, పెరుగు వేసాం కదా, చాలా చాలా బాగుంటుంది. ఇందులో పన్నీర్ పీసెస్ని మంచిగా ముంచుకోండి. మీరు 1 గంట 2 గంటలు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మసాలాని టేస్ట్ చూసుకుంటే ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓవెన్ ఉంటే, ఓటీజీ ఉంటే ఓవెన్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది, లేదా ఎయిర్ ఫ్రైయర్ ఉన్న పెట్టుకోండి. పాన్ ఫ్రై కూడా చేయొచ్చు. ఇప్పుడైతే నేను పాన్ ఫ్రై చేస్తున్నాను. రండి, ఓవెన్ ఉంటే 180 degreesలో ఒక 10 to 15 minutes మంచిగా బేక్ చేసుకోండి. మనమైతే తవా ఫ్రై చేసేద్దాం. రండి, మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ వేసుకోండి, లేదా బటర్ ఉంటే బటర్ వేసుకోండి. రెగ్యులర్ ఆయిల్ అయినా పర్వాలేదు, చాయిస్ మీదే. బట్ కొంచెమే వేయండి. మంచి ప్రోటీన్ ఫుడ్ మనం తయారు చేస్తున్నాం, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. డైట్ చేసేవాళ్ళు పన్నీర్ ఎక్కువగా తింటూ ఉంటారు కదా, ప్రోటీన్ ఫుడ్ కావాలి అనుకునే వాళ్ళు. ఇప్పుడు మనం పన్నీర్తో చేస్తున్నాం కదా, సేమ్ రెసిపీ మీరు చికెన్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. తోఫుతో కూడా తయారు చేసుకోవచ్చు. తోఫు కూడా మంచి ప్రోటీన్. సో పన్నీర్ అయినా, తోఫు అయినా, చికెన్ అయినా మీరు సేమ్ ప్రాసెస్లో తయారు చేసుకుంటే బాగుంటుంది. మష్రూమ్స్కి కూడా సేమ్ మసాలా పెట్టి ఇలా బటర్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది, ఒక్కొక్క పీస్ ఇలా వేసుకోండి. నేనైతే ఇప్పుడు ఓన్లీ 4 pieces ఫ్రై చేస్తున్నాను, మిగతావి అలాగే పెట్టేస్తాను. మా పెద్ద బాబు వచ్చిన తర్వాత అత్తమ్మ ఫ్రై చేసిస్తుంది. ఇప్పుడు చిన్న మంటలో పెట్టుకొని ఒకవైపు మంచి ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మీకు దీనిపైన కావాలి అంటే కొంచెం చాట్ మసాలా అట్లా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడం, ఇలా కలర్ రావాలి. ఓట్స్ వేస్తే ఇలా పట్టుకుంటుంది. ఆయిల్ మటుకి చాలా కొంచెమే వేయండి. మీరు కావాలి అంటే గీలో కూడా రోస్ట్ చేసుకోవచ్చు, బటర్లో కూడా బాగుంటుంది. రెండు వైపులా చక్కగా వేగాయి, ప్లేట్లోకి తీసుకోవడమే. కాస్త చల్లగా అయిన తర్వాత తింటే కనుక బాగుంటాయి, మరి వేడిగా తినలేము. ఒక్కొక్కరు 4 pieces తినొచ్చు హ్యాపీగా.